హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక పెద్ద ప్రయోగం చేశాను. ఏంటంటే అది పన్నీర్ కర్రీ బటర్ నాన్ చేశాను ఇంట్లో నేను యూట్యూబ్ చూసి. అది చాలా సింపుల్ అండి కర్రీ. చాలా అంటే చాలా సింపుల్. ఇంట్లో ఎవరు లేనప్పుడు మగవాళ్ళైనా చేసుకొని తినొచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. దానికి ముందుగా పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇంకా గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. దాన్ని ఆ ముక్కలకి బాగా మ్యారినేట్ చేసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా ముక్కకి పట్టిద్దండి ఆ ఉప్పు కారం అనేది. దాని తర్వాత ఇంకా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను. అది పొట్టులు చేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. వేపడానికి సన్నగా పొడుగా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక టమాటా కూడా తీసుకున్నాను. టమాటా నేను ఒకటే తీసుకున్నాను. అండ్ ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకోలేదు, ఎందుకంటే పిల్లలు తినరేమన్న ఇదితో నేను పచ్చిమిర్చి తీసుకోలేదు, కారం సరిపోద్దని. అండ్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ అనేది అందులో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఆ పన్నీర్ ముక్కలు అనేది ముక్కలు అవ్వకుండా, స్మాష్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకోవాలండి. దాని తర్వాత అది అయిపోయాక తీసి ఒక ప్యాన్లో వేసుకోవాలి. జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే ముక్కలు అయిపోతే ఇంకా అదే ప్యాన్లో మనం పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది కూడా వేగాక ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను నేను. మీరు ప్లేట్లో వేసుకొని పర్లేదు, నేను డైరెక్ట్ మిక్సీ జార్లోనే వేసేసుకున్నాను. దాని తర్వాత అందులోనే నేను టమాటాలు కూడా ఫ్రై చేశాను. టమాటాలు ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మిడిల్లో నేను ఒక 4-5 జీడిపప్పు వేసాను. ఆ జీడిపప్పు ఏంటంటే టేస్ట్కి వేసాను, బాగుంటుంది. మనం ఇప్పుడు ఇవన్నిటిని ఏంటంటే మిక్సీలో పట్టి పేస్ట్ చేయాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ కర్రీకి. సో ఇంకా ఆయిల్ వేసి ఇంకా ఈ పేస్ట్ అనేది అందులో వేసాను. పచ్చివాసన వెళ్ళిపోయే వరకు కొంచెం బాగా కలుపుకొని దాన్ని ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత అందులోనే కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఆ మిక్సీలో ఉన్న పేస్ట్కి వాటర్ యాడ్ చేసి ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా, తగినంత గరం మసాలా వేసి మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అంటే దగ్గర అవుతూ ఉంటుందండి. మనం అది కలిపే కొద్దీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో ఇంకా ఒక 10 నిమిషాలు ఆర్ ఒక 5 నిమిషాలు దాన్ని అలా కదిలించకుండా అలా ఉంచితే దాని తర్వాత ఏంటంటే ఈ క్యూబ్స్ ఉంటాయి కదా, ఈ క్యూబ్స్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కొంచెం అందులోకి మిక్స్ అయ్యి అలా మనకి పైకి వచ్చేలా ఉన్నప్పుడు ఈ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇంకొక పొయ్యి మీద దాంతోపాటు నేను చపాతీ కూడా చేస్తున్నాను. చపాతీ ఏంటంటే 3-4 లేయర్స్ లాగా నేను అలా క్యూబ్ లాగా రెక్టాంగిల్లో చేశాను. అండ్ లాస్ట్లో ఏంటంటే కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియో